ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. రాజధాని అమరావతికి మంత్రిమండలి ఆమోదం. పాక్పై విరుచుకుపడ్డ భారత సేన. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేత. హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ హతం. పాక్ మీడియాలో కథనాలు. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం. గగన్యాన్ వ్యోమగామిని వెనక్కి పిలిచిన వాయుసేన. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు. భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దన్న కేంద్రం. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ మిసైల్ దాడులు అడ్డుకుంటున్న భారత రక్షణ వ్యవస్థ. కార్యదర్శులతో ప్రధాని మోడీ కీలక సమావేశం. దేశ భద్రత, ప్రస్తుత పరిస్థితులపై చర్చ. ములుగు జిల్లాలో పేలిన మందుపాతర. 3 పోలీసులు మృతి. అందుబాటులోకి హైడ్రా పిఎస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. నటి జత్వానీ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ. క్వాష్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విషాదం. ప్రియురాలు మోసం చేసిందని యువకుడి సూసైడ్. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం. పశువుల దాణా లోడుతో వెళ్తుండగా ఘటన. ప్రధాని మోడీతో అజిత్ దోవల్ భేటీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత కీలక చర్చలు. ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా దాడి చేశాం వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. అమృత్సర్ ఎయిర్పోర్టు మూసివేత. సరిహద్దు వెంట స్వచ్ఛందంగా గ్రామాలను ఖాళీ చేస్తున్న ప్రజలు. పాక్ కాల్పులను నిశితంగా గమనిస్తున్న భారత్. ప్రతీకారం తీర్చుకునే స్వేచ్ఛ ఆర్మీకి ఉందన్న రక్షణ శాఖ. లాహోర్లో వరుస పేలుళ్లు. ఇండ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు. పూర్తి స్థాయి యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఉద్రిక్తతలు నివారించుకుంటున్నామన్న రక్షణ మంత్రి ఖవాజా. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం. హెలికాప్టర్ కూలి 5 మృతి. రాజస్థాన్లో పాక్ బార్డర్ సీజ్. పంజాబ్లో హై అలర్ట్ ప్రకటన. ఉగ్ర కోటలపై మెరుపు దాడులు. భారత్ దాడిలో చెల్లాచెదురైన ముష్కర మూకలు. పాక్లో భారత్ దాడులపై స్పందించిన ట్రంప్. ఉద్రిక్తతలు ఆగిపోవాలని పిలుపు. ప్రతీకార దాడులు ఉంటాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హుంకరింపు. ఎవరినీ సాయం అడగాలని అనుకోలేదు. నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 411 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.